ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం ఏంటో చూద్దామా? యాషువా 1:9. జాషువా చాప్టర్ 1:9. This is my command, be strong and courageous. Do not be afraid or discouraged, for the Lord your God is with you wherever you go. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చరీకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. చూసారు కదండి, ఈరోజు దేవుడు ఒక మాటని మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, దిస్ ఇస్ మై కమాండ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి మనం చూసుకున్నట్లయితే ఇది కమాండ్ మాత్రమే కాదంట, ఒక అష్యూరెన్స్. దేవుని దగ్గర నుంచి మీకున్న ఒక అష్యూరెన్స్, అంటే అయిపోయింది, ఇది మీ జీవితంలో జరగబోతుంది అన్న ఒక అష్యూరెన్స్. ఇన్ని డేస్ ఏంటి, ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి, ఇంకెన్ని డేస్ ఎదురు చూడాలి, ఇంకెన్ని డేస్ ఈ బాధల్లో ఉండిపోవాలి, ఈ ఇబ్బందుల్లో ఉండిపోవాలి, ఇలా కృంగిపోతూనే ఉండాలి అని అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు మాట్లాడేది ఏంటంటే మాట మాత్రమే కాదంటే ఒక కమాండ్, ఒక అష్యూరెన్స్ని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నారంటే. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ఇస్తారో అది ఇంకా అయిపోయినట్టే, ఇంకా మీ జీవితంలో జరిగినట్టేనంట. సో దిగులు పడకండి, భయపడకండి. అడుగుతున్నారు మళ్ళీ ఒక కమాండ్ వేగా అడుగుతున్నారు. డోంట్ బీ అఫ్రేడ్, డోంట్ బీ డిస్కరేజ్. భయపడకు, దిగులు పడకు. ఇక నువ్వు ఫెయిల్యూర్ని చూడవు, ఇక నువ్వు బాధని చూడలేవు, ఇక నువ్వు ఏడుపుని చూడలేవు. నీ ఏడుపుని దేవుని మార్చబోతున్నారు, నీ ప్రాబ్లమ్స్ని, నీ కొరతను దేవుని మార్చబోతున్నారు. ఇప్పటి వారికి అప్పు తీసుకునే వాడిగా ఉన్నవా, అప్పిచ్చేవాడిగా దేవుడు చేయబోతున్నారు. నువ్వు మోసం చేస్తున్నారు అందరూ, దేవుడు నిన్ను గణపరచబోతున్నారు. వారి ముందే నిన్ను తలగా నియమించబోతున్నారు. సో భయపడకు, దిగులు పడకు. దేవుడు నిన్ను వెళ్ళే మార్గం అంతట్లో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను ఘనంగా నడిపించబోతున్నాడు. ఆ మార్గం ఎలా ఉండబోతుందో నువ్వు కూడా ఊహించలేవంట. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నారు. ఇజ్రాయెల్ జీవితం కనుక మనం చూసినట్లు, ఇజ్రాయెల్ జనాంగం పట్ల మనము దేవుని ప్రణాళిక చూసినట్లయితే వారికి కూడా తెలియదు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు అంట మోషకి తోడుగా ఉండి మోషకి ఈ కమాండ్స్ ఇస్తూ, మోషని నడిపిస్తూ ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించాడంట. అది మనం చూసినట్లయితే ఎవరు ఊహించలేరు కదా. ఒక ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా అవునా స్ప్లిట్ చేసి ఆ మధ్యలో దేవుడు నడిపిస్తారని ఏ రాజు కూడా, అవునా ఏ మనిషి కూడా ఊహించలేరు కదా. కానీ అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. సో భయపడకండి, దిగులు పడకండి. దేవుడు దేవుడు ఏ కార్యాలైతే ఆనాడు చేశాడో ఈ రోజు కూడా అవే చేయబోతున్నారు, అంతకన్నా గొప్పవి చేయబోతున్నారు. సో భయపడకండి, అష్యూరెన్స్తో ఉండండి. మీ జీవితాన్ని మారబోయేది మీరు చూడండి. ప్రార్థన చేసుకుందాం. నజరీడైన సర్వశక్తి గల యేసయ్య, అవునయ్యా ఈరోజు ప్రభు నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా కమాండ్గా, అవును నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా అని మాట్లాడవయ్యా. అవునయ్యా మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా నీ వాకు గురించి ఎదురు చూస్తుందో ప్రభా, ఆ బిడ్డ జీవితాన్ని ప్రభా మీరు మార్చండి అయ్యా. అవునయ్యా మేము నమ్ముతున్నామయ్యా. అవునయ్యా ఆ బిడ్డ ప్రభా, అవును ప్రభా దేని గురించి అయితే ప్రభా ఎదురు చూస్తుందో ప్రభా, అవును ప్రభా కార్యాన్ని ప్రభా, అవును ప్రభా ఊహించని రీతిగా ప్రభా మీరు కార్యాన్ని చేయండి అయ్యా. అవునయ్య గొప్ప కార్యాలతో, గొప్ప దీవెనలతో ప్రభా చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు నింపండి అయ్యా, మీరు దర్శించండి అయ్యా. ఘనంగా ప్రభా వారి జీవితాలను మార్చమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.